డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 31న బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకున్న వారికి రాత్రి 1 గంట వరకు మద్యం సప్లై చేసేందుకు అనుమతించారు. మిగతా లిక్కర్ షాపులకు కూడా రాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో గతేడాది కంటే ఈసారి మద్యం విక్రయాలు జోరందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతేడాది తెలంగాణలో డిసెంబర్ 30, 31 తేదీల్లో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. 2 రోజుల వ్యవధిలోనే ఏకంగా 684 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ అయింది. డిసెంబర్ 30న 402 కోట్లు, 31న 282 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈసారి అంతకు మించి విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మందుబాబుల కట్టడి కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జనవరి 1 వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కు చేపడుతున్నారు. డిసెంబర్ 31ని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, న్యూ ఇయర్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ అంచనాలు పెడుతున్నారు. లిక్కర్ కి సంబంధించి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? సార్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇయర్ ఎండ్ మద్యం సేల్ మొదలైంది. ఇప్పటికే లిక్కర్ షాపులు కావచ్చు, లిక్కర్ మార్ట్లు ఏవైతే ఉన్నాయో మద్యం బాబులతో కిటకిటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున కూడా ఆదాయం పెరుగుతుంది అన్నటువంటి అంచనాతో ఎక్సైజ్ శాఖ ఉందని చెప్పుకోవాలి. గత సంవత్సరం దాదాపు 600 కోట్లకు పైచిలకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. కేవలం 2 రోజుల్లోనే ఈ 600 కోట్లకు పైచిలకు ఆదాయం రావడం రికార్డు స్థాయిగా అధికారులు భావిస్తూ ఉన్నారు. కానీ ఆ రికార్డును ఈ సంవత్సరం అధిగమిస్తుంది అన్నటువంటి అంచనాలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2600కు పైచిలకు లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్కి మద్యం పెద్ద ఎత్తున కూడా స్టాక్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ మార్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సరుకునంతా కూడా అందుబాటులో ఉంచారు అన్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ఈవెంట్లు కావచ్చు, అట్లాగే ఇతర సంబరాలకు సంబంధించినటువంటి విషయంలో మద్యం సరఫరా కూడా అధికారికంగానే అనుమతులతో జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక అనుమతులు లేనటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల ఆధ్వర్యంలోనే 100కు పైచిలకు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అటు రాచకొండ, సైబరాబాద్కు సంబంధించినటువంటి కమిషనరేట్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కమిషనరేట్ల పరిధిలో చెక్ పోస్టులు ఉంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి అన్నటువంటి ప్రకటనలు పోలీసులు ఇప్పటికే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మద్యం షాపుల అమ్మకానికి మధ్యాహ్నం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఇక బార్లు ఏవైతే రెస్టారెంట్లు ఉంటాయో వాటికి అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితులు. అర్ధరాత్రి 1 గంట తర్వాత రోడ్ల మీద మద్యం బాబులు కనిపిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మద్యం యొక్క ఆదాయం ఈసారి రికార్డు స్థాయిలో ఉంటుంది అన్నటువంటి అంచనాలో అధికారులు ఉన్నారు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.